ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు. ప్రభా, మమ్మల్ని మీరు ప్రేమించి గడిచిన యొక్క పునరుద్ధరణ దినమును నుండి మరి యొక్క పునరుద్ధరణ వరకు ప్రభా మా జీవితంలో మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనములు. ప్రభా, ఏ పార్టీ వారము ఎంతటి వారము నాయన, ఎంతలో కనబడి అంతలో ఆవిరయ్యే నీటి పొడగ లాంటి వారము, గడ్డి పువ్వు లాంటి వారం. ప్రభా, నీ ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమను బట్టి మమ్మల్ని దినదినము కాపాడుచు సజీవుల లెక్కలో ఉంచి ప్రభా నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనములు. ప్రభా నాయన యొక్క ఆయన మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో తండ్రి మీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాం. ప్రభా నీ వాక్యమును చూసుకొని చుండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అనేక మంది ప్రభా ఇదిగోనైనా వారి వారి గృహాల నుండి ప్రభా యూట్యూబ్ ద్వారా మరి లైవ్ ద్వారా అనేక మంది మీ వాక్యమును వినిచున్నారు తండ్రి. ప్రభా మీ వాక్యమును వినిచుండగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రభా సహాయం చేయండి. ఇదిగోనైనా మరి యొక్క లాక్డౌన్ నిమిత్తంగా మరి ప్రతి ఒక్కరు వారి వారి గృహాల్లో ప్రభా ప్రార్థన చేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినారు. ఆయన ప్రతి ఒక్కరూ నాయన యొక్క సమయమును సద్వినియోగం చేసుకుని ప్రభా మీ సన్నిధిలో నాయన మీ పాదముల దగ్గర కూర్చుని ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారు ఉండడానికి మీ యొక్క కృపను ప్రతి ఒక్క బిడ్డ మీద ఉండడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదే రీతిగా అల్పుడను అయోగ్యుడను ఈ స్థలంలో నిలబడి ప్రభా నీ మాటలు వివరించుటకు ఏ పాత్రము అర్హత లేనటువంటి వాడను తండ్రి. ఆయన మీ మాటలు మా జీవితములకు ఆయన ఒక గొప్ప జీవముగాను ప్రభా గొప్ప ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ మాటలు ప్రభా మీ వాక్యానుసారముగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి. ఆయన అల్పమైనటువంటి ఆయన ఈ లోకము కొరకు, అశాశ్వతమైనటువంటి ఈ లోకము కొరకు మా జీవితంలో వ్యయము కాక ఆయన శాశ్వతమైనటువంటి మీ రాజ్యమును మేము స్వతంత్రించుకునే కృపను మీరు మాకు దయచేయమని, ఇంకను మీ సన్నిధిని మీరు మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మీ అందరికి వందనాలండి. దేవుని వాక్యమును చూసుకుందాం. దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనము చదువుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను మన జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉండి దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించి దేవుని రాజ్యము కట్టేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇక మధ్యాహ్నకాల సమయంలో నేను పరిచయం చేస్తున్నటువంటి ఒక క్రైస్తవ జీవితమును గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితము. ఏమంటే ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితము, ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితము. ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితమును గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అనేక విషయాల్లో ఫలము లేని వారముగాను నిర్జీవమైనటువంటి స్థితిలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏ విధముగా మనము ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఫలించలేకపోవడం కారణం ఏమిటి? మనము దేవుని కొరకు ఫలించాలని దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. చూద్దామండి. దేవుని వాక్యము నుంచి కొన్ని విషయాలు మనం గ్రహిద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము దేవుని వాక్యంలో తీయండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు మట్టుకు ఈ సంవత్సరం కూడా
ఉండనిమ్ము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఆ అంజూరపు చెట్టు పండ్లు లేనివిగా ఉన్నది, ఫలాలు లేనిదిగా ఉన్నది. ఏమండి, ఒక అంజూరపు చెట్టును మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఒక అంజూరపు చెట్టు చూస్తున్నారా? ఒక అంజూరపు చెట్టును మనం ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క కాయ ఉన్నది. చూడండి, ఒక్కొక్క ఆకు తర్వాత ఒక కాయ వస్తూ ఉన్నది. మరి 3 సంవత్సరాల వరకు కూడా ఒక ఫలం లేనటువంటి అంజూరపు చెట్టు ఒక తోటలో ఉన్నది. చూడండి, యేసుప్రభు గారు కూడా మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూడండి. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చూసారండి, యేసుప్రభు గారికి ఆకలి వేసినప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశారంట. ఏం చూశారు? అంజూరపు చెట్టు. యేసుప్రభు గారికి ఏ విధమైన ఆకలి ఉన్నది? ఆకలి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అంజూరపు చెట్టును చూసి శపించారే. అంజూరపు చెట్టును శపించడం అంటే దాని అర్థం ఏమిటి? అంజూరపు చెట్టు చనిపోవడం వల్ల ఆయనకి ప్రయోజనం ఏమిటి? ఒక చెట్టుని ఒక మానవునికి గాను ఒక సంఘానికి గాను సాదృశ్యము ఉన్నది. ఒక సంఘము లేక ఒక మానవుని యొక్క జీవితము అంజూరపు చెట్టుకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి దేవుడు ఒక అంజూరపు చెట్టును చూచినప్పుడు అది ఏమి కలిగి ఉన్నదంటే ఆకులు తప్ప ఫలము లేనటువంటి చెట్టుగా అది ఉన్నది. యేసుప్రభు గారు వెళ్ళారు, ఆకలి కొనినప్పుడు ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏమి కలిగి ఉన్నదంటే ఒట్టి ఆకులు మాత్రమే కలిగి ఉన్నదండి. దానికి ఫలాలు లేవంట. అవునా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు ఏమి కలిగి ఉన్నదంటే ఒక ఆకులు మాత్రమే కలిగి ఉన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. అంజూరపు చెట్టును చూసినప్పుడు ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఫలం ఉంటే ఒక పెద్ద వృక్షమునకు ఒక పెద్ద చెట్టుకి ఎన్ని కాయలు ఉండాలండి? ఎన్నో వందల కాయలు కాయాలి, చాలా కాయలు కాయాలి అంజూరపు చెట్టు. కానీ ఆకులు తప్ప ఏమి లేవంట, ఫలాలు లేనిదిగా ఉన్నది. ఈనాటి క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా ఆకులు అనగా బాహ్యమునకు క్రైస్తవ పద్ధతులు కలిగి ఉన్నాము, కానీ క్రీస్తు కొరకు ఫలించలేనటువంటి ఆ యొక్క అవిశ్వాసంలో మనం ఉన్నామండి. దేవుని కొరకు ఫలించలేనటువంటి అవిశ్వాసముతో మన యొక్క జీవితాలు ఉన్నావండి. ఆకులు ఉన్నవి. ఆకులు అనగా దేవునికి కానుకలు ఇవ్వట, ప్రార్థనకు వెళ్ళుట, దేవునికి దశభాగం ఇవ్వట, చర్చిలకు వెళ్ళుట, పాటలు పాడుట, ఇవన్నీ కలిగి ఉన్నాము. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పటికి దేవుని కొరకు ఫలించలేనటువంటి ఎండిన స్థితిలో మనుషుని యొక్క జీవితాలు ఉన్నాయండి. మానవుని యొక్క జీవితాలు ఉన్నాయి. చూడండి, యేసుప్రభు గారు ఆకలి కొన్నారు. ఏమి ఆకలి కొన్నారు? యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఏమి ఆకలి కొన్నారు ఆయన? చూడండి, యోహాను సువార్త. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంజూరపు చెట్టు ఒక కాయను చూసి ఆయన ఆహారము కాదు. ప్రతి మనిషి మారాలి, ప్రతి మనిషి మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తమును చేయాలని, అది దేవుని యొక్క ఆహారం అంటే.
యేసుప్రభు గారు ఆహారము ఆకలి అంజూరపు చెట్టు ఎద్దకు వెళ్ళలేదు. మానవునిగా చెడిపోతున్నటువంటి మన హృదయాలను బాగు చేసి ఫలించాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అంజూరపు చెట్టు ఎద్దకు వచ్చినప్పుడు అది ఏమి కలిగి ఉన్నదంటే, ఏమి కలిగి ఉన్నది? ఆకులు తప్ప ఫలము లేనటువంటి చెట్టుగా ఉన్నది. ఇదనాల్లో మనం ఎలాగున్నాం చూడండి. అక్కడ యేసుప్రభు గారు ఎందుకు అంజూరపు చెట్టు గురించి పోల్చి చెప్పారంటే, లోకాసువార్తలో దానిపైన అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము, లోకాసువార్తలో 13వ అధ్యాయంలో మనము చూసినట్లయితే చదవండి. 13వ అధ్యాయం మొదటి వచనాల నుంచి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని వచనాలు ఉంటాయి. పిలాతు గలిలయలోని కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మనము మారు మనసు పొందినప్పుడు మన జీవితాలు ఒక ఫలభరితమైనటువంటి జీవితాలుగా మారిపోతాయి. మారు మనసు పొందక ముందు మన జీవితాలు ఎలా ఉంటాయో దేవుని వాక్యంలో గలతీలు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. చూడండి 5వ అధ్యాయము చూడండి. మారు మనసు పొందక ముందు ఎలాంటి స్థితిలో మనం ఉంటామో అక్కడ రాయబడి ఉంటుంది. ఫలాలు లేనటువంటి క్రైస్తవులముగా, ఫలించలేనటువంటి వారముగా ఎలా ఉంటామో గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన క్రైస్తవ జీవితంలో కొన్ని మనం విడిచిపెట్టాం. విగ్రహాలను విడిచిపెట్టాం, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టాం, జారత్వం కలిగినటువంటి క్రియలు కొన్ని విడిచిపెట్టాం. కానీ ఇంకా విడిచిపెట్టలేనివి కొన్ని ఉంటాయి. ఏమిటవి? క్రోధము, కలహము, మత్సరము. ఇవి మనిషిని హృదయంలోంచి అంత తేలిగ్గా పోవు. అవునా? క్రోధము, కక్షలు, ఇంకేమన్నా చదవండి. క్రోధము, కలహము, మొదటిది ద్వేషము, రెండవది కలహము, మూడవది మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఇవి క్రైస్తవ జీవితంలోంచి ఎంత ప్రార్థన చేసినా పోతే. క్రైస్తవ జీవితంలోంచి ఎంత ప్రార్థన చేసినా పోవు. ప్రార్థనే, ద్వేషమే, కలహమే, వివాదమే, ప్రార్థనే. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఉంటున్నాయి. ఇవి ఫలాలు లేనటువంటి స్థితి. మరి ఫలాలు ఏంటో కూడా రాయబడి ఉంది. చదవండి 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవేంటి? ఆత్మఫలములు అనగా దేవునిలో మనం ఫలిస్తున్నప్పుడు మనం ఎవరినైనా ప్రేమించగలుగుతాం. అవునండి. ప్రేమ, మొట్టమొదటి మాట ఏంటి? ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. రెండవది సంతోషము. అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వెతుకుతున్నప్పుడు హృదయంలో ఒక గొప్ప సంతోషం ఉంటుంది. అవునా? మూడో మాట ఏంటంటే
సమాధానము. మూడో మాట ఏంటి? సమాధానం. ఎవరితోనైనా మనం సమాధానంగా ఉంటాం, అవునా? ఎవరితోనైనా మనం సమాధానం పడడానికి ఇష్టపడతాం. నాలుగో మాట దీర్ఘశాంతము. ఏంటంటే నాలుగో మాట ఎవరైనా ఏదన్నా ఓర్చుకుంటాం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎవరైనా ఏదనంటే ఓర్చుకుంటాం. ఓర్చుకుంటావా? లేకపోతే తిరిగిపడి నన్ను అంటావా, నువ్వు అంటావా? అంటాం కదా. దీర్ఘశాంతము అది క్రైస్తవ జీవితంలో ఒక ఫలం. అది మనకు దీర్ఘశాంతం లేదంటే, ఓర్చుకునే గుణం లేదంటే, మనం సులువుగా తొందరపడుతున్నామంటే మనలో దేవుని యొక్క ఫలం లేనట్లు లెక్క, దేవుని యొక్క ప్రేమ లేనట్లు లెక్క. ఇంకో మాట ఏముంది? దయాళత్వము. ఇంకోటి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దయాళత్వము ఇతరులకు దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం, అది దయాళత్వము. దయ చూపించడం. మంచితనము అంటే ఇతరులను ప్రేమించి ఇతరులకు మంచిని నేర్పించాలని, ఇతరుల కొరకు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండడమే మంచితనము. తర్వాత సాత్వికము. తర్వాత ఏంటి? విశ్వాసము. విశ్వాసం అనగా మనము దేవుని మీద ఉన్నటువంటి గురిని, దేవుని మీద ఉన్నటువంటి ఆశను పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండడం. ఇంకో మాట ఏంటి? సాత్వికము. సాత్వికం అంటే ఏంటి? దీనమైన మనస్సు అనగా లోబడే హృదయము, గర్వము లేనటువంటి హృదయము, దాన్ని సాత్వికం అంటారు. సాత్వికానికి ఆపోజిట్ ఏంటంటే గర్వము, గర్విష్ఠుడు అని అర్థం. సాత్వికం అన్నప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మనం మౌనంగా ఉంటాం, ప్రభు నువ్వే చూసుకో, అది సాత్వికం. ఇంకా సాత్వికంగా చెప్పాలంటే మోషే నల్లంతటిలో సాత్వికుడని, మోషే గారి గురించి నమ్మకమైన వాడు భూలోకమంతటిలో అతను వంటి సాత్వికుడు లేడని కూడా ప్రభు చెప్పారు, అవునా? యేసుప్రభు గారు కూడా అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద కూర్చుని నేర్చుకోండి అన్నారు ప్రభు. మన దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నప్పుడు ఆ సాత్వికమైనటువంటి మనసు మనకు వస్తుంది, అవునా? అయితే ఇప్పుడు అంజూరపు చెట్టుని గురించి మనం ఆలోచిస్తుంటే, అంజూరపు చెట్టు దేవుని కొరకు నేను ఫలించేదానిగా ఉండాలి అని ఒక ఆశ కలిగి ఉన్నది. అంజూరపు చెట్టు అంటున్నది, నేను మనుషులను సంతోషపెట్టుచు దేవుని కూడా సంతోషపెడతాను అని చెప్తూ ఉన్నది. ఆ సాక్ష్యాన్ని కూడా మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఏంటి వాక్యం? న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ అధ్యాయము చదవండి. 8వ వచనం 10వ వచనం ఒక్క మాట చదివి అప్పుడు మరలా మొత్తం అంతా చదువుదాం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అంజూరపు చెట్టు ఏమంటుందండి? నా మంచి మాధుర్యాన్ని ఎంత మంచి ఫలములను నేను ఇయ్యకుండా మానుదనా. ఏమిటి ఇక్కడ జరిగినటువంటి విషయం అంటే, ఇక్కడ కొన్ని చెట్లు అన్ని కలిసి కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి. ఏమన్నా అంటే మనకు ఒక రాజు కావాలి కాబట్టి ఈ చెట్లన్నీ కలిసి మొట్టమొదటిగా ఒక చెట్టు దగ్గరికి వచ్చినాయి. ఆ చెట్టు పేరు ఒలీవల చెట్టు. ఏ చెట్టు? ఒలీవల చెట్టు. ఒలీవల చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్లన్నీ అడుగుతున్నాయి, ఇదిగో మాకు రాజు లేడు, మా మీద నువ్వు రాజుగా ఉంటావా, మమ్మల్ని ఏలుతావా, కాబట్టి నువ్వే చెప్తే అది మేము చేస్తాం అని ఈ ఒలివ చెట్టుని అడిగినప్పుడు ఒలివ చెట్టు ఏమన్నది? చదవండి. ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. చూసారండి, మొట్టమొదటిగా ఒలివ చెట్టు ఏమన్నది? నేను దేవుని కొరకు జీవించాలి.
ఒలివల చెట్టు అంటుంది, నేను దేవుని కొరకు జీవించాలి, నేను రాజాకరంగా పొంది మనుషుల మీద అధికారం చేయాలని అనుకోవట్లేదు. యేసుప్రభు గారు అన్నారు, ఈ లోకాన్ని నేను ఎలా వచ్చాను అన్నారు, పరిచారికుని వల్ల వచ్చాను, పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదన్నారు యేసుప్రభు గారు. కాబట్టి ఈ దినాల్లో మనుషులు ఏం కోరుకుంటారు, మనుషుల మీద పెత్తనం చేయడానికి కోరుకుంటారు, అంతేనా? అజమాయిషీ చేయడానికి, రాజ్యరకం కావాలని కోరుకుంటూ ఉంటారు, మనుషుల మీద పెత్తనం చలాయించడానికి కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వృక్షములైతే, ఆ చెట్లయితే, మొట్టమొదటిగా ఒలివల చెట్టు అయితే దేవుని కొరకు సన్మానించవలసినటువంటి మనుషుల కొరకు నా యొక్క తైలం ఇవ్వకుండా, అందుకనే ఒలివల తైలం అంటారు. ఒలివల తైలంతో దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. ఏ తైలం అది? ఒలివల నూనె. ఒలివల నూనెతో దావీదుని అభిషేకించారు. కాబట్టి ఒలివల తైలమును ఇప్పటికీ వాడుతున్నారు. కొన్ని రోగాలు తగ్గాలంటే ఆ ఒలివల నూనెని ఔషధంగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఒలివల చెట్టు నేనైతే రాజుగా ఉండను అన్నది. తర్వాత అంజూరపు చెట్టుని అడిగినప్పుడు నేను రాజుగా ఉండను, ఎందుకంటే నేను ఫలించాలి. క్రైస్తవ జీవితంలో మనము ఫలించలేకపోవడం కారణం ఏమిటంటే ఈ ద్వేషములు, ఈ క్రోధములు, ఈ మత్సరములు ఉండుటను బట్టి ఫలించలేకపోతున్నారు. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 7వ అధ్యాయము చూడండి, క్షమించండి చదవండి. 7వ అధ్యాయము మీకా గ్రంథము 7:4 వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు. మీ కాపురుల దినము చూసారండి. ఇక్కడ ఈ చెట్లన్నీ వెళ్ళి అడిగినాయి, ఒక్కొక్క చెట్టుని అడిగినాయి. ఒలివల చెట్టుని అడిగినాయి, అంజూరపు చెట్టుని అడిగినాయి, తర్వాత ఇంకొక చెట్టుని ఏ చెట్టుని అడిగినాయి చూడండి, ద్రాక్ష చెట్టుని అడిగినాయి. ఈ చెట్లు ఏ చెట్లు కూడా మేము దేవుని కొరకే జీవిస్తాము, మేము లోకంలో ఉన్నటువంటి అధికారాలను మాకు అవసరం లేదన్నట్లుగా మాట్లాడినవి ఒక చెట్టు దగ్గరికి వచ్చినవి. ఆ చెట్టు పేరు ముళ్ళు చెట్టు. ఏ చెట్టు అది? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి కూడా అడిగిన చెట్లు. అప్పుడు చెట్లన్నీ ఎన్నో వచ్చినము 14 వచ్చినము చూస్తున్నట్లయితే, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించు కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెప్పాను. చూసారా ఏమంటుంది? ఈ చెట్లు ఏమంటుంది? ముళ్ళ చెట్టు ఏమంటుంది? మర్యాదగా నా మాట వింటే వినండి, లేకపోతే మీ సంగతి ఏంటో తేలిస్తాను. ఇది ఏమంటారు? దీన్ని ఏమంటారు? అధికారం చలాయించడం. నాటి సంఘంలో కూడా, చాలా సంఘాల్లో కూడా అధికారం చలాయించేటటువంటి దేవుని బిడ్డలుగా ఉంటారు. అవునా? చాలామంది నేను చెప్పిందే చేయాలా, మరి ఇంకొకరు చెప్పింది చేయకూడదు. అధికారం చలాయించడం అన్నమాట. అవునా? ఈ చెట్లన్నీ కోరుకున్నాయి. ఏ చెట్లను కోరుకున్నాయి? ముళ్ళ చెట్టును కూడా కోరుకున్నాయి. ముళ్ళ చెట్టును కూడా కోరుకున్నాయి. మరి మనం ఏమైనా కోరుకుంటున్నాం? అందుకని దేవుని వాక్యంలో మీకాలు ఏమన్నదంటే 7:4 వారిలో మంచివారు ముండ్ల చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్లగా నుందురు. ముండ్ల కంచె కంటేను కూడా ఏంటి? యథార్థవంతులు మంచివారు ముండ్ల చెట్లుగా ఎలా ఉంటారు? బాహ్యమునకు మంచివారుగా కనపడవచ్చును కానీ వారి అంతరంగములో ఏ స్వభావం ఉన్నది? ముండ్ల స్వభావం ఉన్నది. ఏ స్వభావం ఉన్నది? ద్వేష స్వభావము. బాహ్యంగా మంచి విషయాలు మాట్లాడవచ్చు, బాహ్యముగా మంచి విషయాలను చెప్పవచ్చు, కానీ వారి యొక్క హృదయములో ముండ్ల స్వభావం ఉన్నది, ద్వేష స్వభావం ఉన్నది, అసూయ స్వభావం ఉన్నది. అందుకనే వారు ఫలించలేని వారిగా ఉన్నారు. అందుకనే సుబ్రహ్మ గారు అంజూరపు చెట్టు వద్దకు వచ్చినప్పుడు, ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు అది ఆకులు తప్ప ఏమి లేనిదిగా ఉన్నది, ఫలాలు లేనిదిగా ఉన్నది. మరి ఒక ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టును చూసినప్పుడు అది 3 ఏండ్ల నుండి కూడా పండ్లు వెతుకుతున్నారు కానీ
పండ్లు దానికి ఆ చెట్టును కాయడం లేదు. మరి మన జీవితంలో కూడా మనము ఈ లోకంలో లోకాశలతో నింపబడి దేవుని కొరకు ఫలించలేని వారంగా ఉన్నామేమో. నేటి సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆకులు తప్ప ఫలాలు లేనివిగా ఉన్నాయి. మాకు చాలా జనాభా ఉన్నారు, మాకు చాలా ఆకులు ఉన్నాయి, అయితే మాకు చాలా సంస్థలు ఉన్నాయి, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు బ్రాంచ్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ వారు ఫలించేవారా కాదా అనేది పరిశీలన చేయట్లేదు. అందుకని ఒక గొప్ప భక్తుడు ఓ మాట అన్నారు, నువ్వు ఏ సంఘమునికి వెళ్తున్నామో ఆ సంఘములో ఉన్న వ్యక్తులు ఫలించేవారా కాదని పరిశీలన చేయాలి. పరిశీలన లేనటువంటి మనుషులు మనము ఉండిపోకూడదు. దేవుని యొక్క ఆత్మతో మనము పరిశీలన చేయాలి, మనం ఆలోచించాలి. ఎలా ఉన్నారు క్రైస్తవులు, ఎలా ఉంటున్నారు, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటున్నారు అని మనం పరిశీలన చేస్తూ ఉండాలి. కాబట్టి మనము ఫలించాలని దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చదవండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూడండి మరలా ఆ మాట చూడండి, 15:1-18 వచ్చింది యోహాను సువార్త. చూడండి ఏమన్నా ఒక మాట మనం ముగించుకుందాం. 5వ వచనము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ దేవునితో ఉండాలండి. మనం దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఫలింప చేస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని ఎద్దకు వచ్చి, ప్రభా నేను ఫలించలేకపోతున్నాను నీ కొరకు, నాలో ఇంకను ద్వేషము, అసూయ, స్వార్థము, కలహము, ఎలాంటి స్వభావంతో నేను నింపబడి ఉన్నాను ప్రభా అని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ ఫలములు మనకిస్తారు. మొదటి ప్రేమిస్తారు, రెండవది సంతోషం ఇస్తారు, సమాధానం ఇస్తారు, ఆశా నిగ్రహం ఉంటుంది, విశ్వాసము దేవునిలో మనకు ఎదుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫలిస్తూ ఉన్నామో దేవుడు అనేకమైన విషయాలు మనకు నేర్పుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఫలాలు మనం చూసినట్లయితే మొదటిగా ఒలివల చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు చూసినట్లయితే నేను దేవుణ్ణి సేవిస్తాను అని వారు ఇచ్చినటువంటి మనము ఆ యొక్క సమాధానం మనం చూడగలం. దాంట్లో వారు ఏం చెప్పారంటే నేను దేవుణ్ణి సేవిస్తాము. ఆ వృక్షములు దేవుని సేవిస్తున్నట్లుగా మాట్లాడినవి. కానీ ముళ్ళ చెట్టు మాత్రము నేను దేవుని సేవించును, నేను మనుషుల మీద ఒక అధికారిగా ఉంటాను, మనుషుల మీద నేను పెత్తనం చేస్తానని తను గర్విష్ఠురాలుగా మాట్లాడుతూ ఉన్నది. అవునండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పైకి మనము మంచి వారంగా కనబడవచ్చును, కానీ మనలో అనేకమైన ముండ్లు ఉన్నాయి. ముండ్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మనం. అందుకని దేవుని వాక్యంలో మీకా 7:4 ఒక మాట ఉన్నది, వారిలో మంచి వారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల చెట్టు కంటే ముండ్లుగా ఉందురు అని దేవుని వాక్యం ఉంది. మనం ఎలాంటి ముండ్ల స్వభావం కలిగి ఉన్నాం? ఇతరుల ద్వేషపుతో మాట్లాడుతున్నామేమో, ఇతరులను దూషించి మాట్లాడే స్వభావం మనం కలిగి ఉన్నామేమో. పైకి మంచి వారంగా ఉండవచ్చును, కానీ మనలో ఎలాంటి స్వభావం ఉంటుందంటే ముండ్ల స్వభావం ఉంటుంది. ఇతరులను గాయపరిచే స్వభావం ఉంటుంది, ఇతరులను దూషించి మాట్లాడే స్వభావం మనం కలిగి ఉంటాం. అట్టి స్వభావం నుంచి మనం ఉండినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఫలములు మనం పోగొట్టుకుంటాం. మనం ఫలించలేని వారంగా ఉంటాం. దేవుని కొరకు మనం ఫలించలేని వారం ఉంటాం. ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టు వద్దకు వచ్చినప్పుడు 3 ఏండ్లు ఎతికినప్పటికి కూడా ఒక్క ఫలము ఫలించలేనప్పుడు ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి, దీన్ని నరికివేయండి అని అన్నప్పుడు ఆ తోటమాలి వచ్చాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరమును దాని చుట్టూ త్రవ్వి దానికి ఎరువు వేస్తాను, అది ఫలిస్తే సరి, లేదంటే దాన్ని నరికివేయండి. యేసుప్రభు గారు ఆకలి కొనినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు వద్దకు వచ్చినప్పుడు అది ఆకులు తప్ప ఫలము లేనటువంటి అంజూరపు చెట్టు ఉన్నప్పుడు దాన్ని శపించారు. మన జీవితాలు కూడా శపింపబడితే మనం ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనము కదా. మనం శపింపబడిన స్థితిలో ఉన్నామేమో, ఫలించలేనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. కాబట్టి దేవుని యొద్దకు మనం వచ్చి, ప్రభువా నేను ఫలించలేబడ కారణం నాలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, కోపము ఆగ్రహపడింది కాబట్టి
నేను ఫలించలేకపోతున్నానని మన ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ ఫలములు కలిగి ఉన్నట్లుగా ఏదైతే మనం ఫలించలేకపోతున్నామో, మనలో ఏదైతే పనికిరాని తీగ ఉన్నదో దాన్ని ప్రభు తీసి పారవేస్తానని మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు. నాయన, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో కొద్ది సమయము అంజూరపు చెట్టు గురించి మేము మాట్లాడుకుని ఉన్నాం. దేవా, ఇక అంజూరపు చెట్టు యొద్దకు మీరు వచ్చినప్పుడు అది ఆకులు తప్ప ఫలం లేనిగా ఉన్నప్పుడు ఆ చెట్టుని మీరు శపించినారు ప్రభా. మరి యొక్క తోట అంజూరపు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండను, కానీ అది ప్రభు 3 ఏండ్ల నుంచి వెతికినప్పటికి కూడా ఒక్క ఫలమైన లేనప్పుడు ప్రభా, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, దీన్ని నరికివేయండి అని మీరు సెలవిచ్చినప్పుడు అయ్యా, ఆ తోట మళ్ళీ వచ్చి అయ్యా మరొక సంవత్సరము ఆయన దీనికి ఎరువు వేస్తాను, ఫలిస్తే సరి, లేని ఎడల నరికివేయండి అని ప్రభా సెలవిచ్చినారు. మా జీవితంలో ఎన్నో సంవత్సరములు గడిచిపోతున్నవి, కానీ ఇంకా మేము సరైన రీతిగా ఫలించలేనటువంటి స్థితిలో కనబడుతున్నాం ప్రభా. ఆయన మీ కొరకు ఒక గొప్ప ఫలములు ఫలించేవారు ఉండడానికి కృప దయచేయండి. యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయను, వారు భూలోకమును ఫలభరితముగా చేయదురని మీ వాగ్దానం ఇచ్చిన తండ్రి. ఆ వాగ్దానములు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మీతో అంటగట్టబడినటువంటి జీవితంలో మేము ఫలించిన ఆయన మీ కొరకు గొప్ప కార్యములు చేసే బిడ్డలు ఉన్నట్లుగా మీ సహాయమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.